కడెం ప్రాజెక్టు నిజాం కాలంలో 49లో మొదలుపెట్టారు. 53, 55 వరకు కట్టారు. కట్టినాక వీళ్ళు అంటారు కదా, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కట్టినాక మొదటి వరద నింపి కాలువలకు నీళ్ళు వదిలిపెట్టంగానే కొట్టుకుపోయింది ప్రాజెక్టు. కడెం ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఒకటేసారి. మేము గొప్ప వీళ్ళకి తెలియదు. ఏ ప్రాజెక్ట్ అయినా తుంగభద్ర డ్యామ్ కొత్తగా కట్టంగానే ఆ మొత్తం దెబ్బతిన్న తర్వాత హైదరాబాద్ అసెంబ్లీలో గోల అయింది. కొత్త ప్రాజెక్ట్ ఇట్లెట్లా అయింది అంటే బూరుగురు రామకృష్ణరావు సమాధానం చెప్పాడు. పోలవరం కడుతుంటేనే దెబ్బతిన్నది పారాపెట్ వాళ్ళు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు చాలామంది, నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు చాలా లోతుగా అధ్యయనం చేస్తారు. మనం గర్వించదగ్గ విశ్లేషకుడు ఆయన. నా వీడియోలే అందరు చూస్తారంటే నేను ఆయన ప్రతి వీడియో చూస్తాను. బట్ ఆయన కూడా ఒకరోజు ఏం చెప్పిండంటే, ఎప్పుడో 1853లో కట్టిన ధవళేశ్వరం అంత గట్టిగా ఉంది అని అన్నాడు. ప్రకాశం బ్యారేజ్ కూడా అంత గట్టిగా ఉందని చెప్తారు. చెప్తారు. వాస్తవంగా ఏమైందంటే 100 ఏళ్ళ తర్వాత ప్రపంచ బ్యాంకు నిధులతోని గోదావరి మీద కట్టిన ధవళేశ్వరాన్ని పునర్నిర్మించారు. ప్రకాశం బ్యారేజ్ని కూడా పునర్నిర్మించారు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికంటాడు 100-150 ఏళ్ళ కింద కట్టినవి గట్టిగా ఉన్నాయని. తెలియదు, వాళ్ళకి తెలియదు. తుంగభద్ర కూడా అట్లే అయింది.